9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్న కుక్కల యాజమాని భాస్కర్. పిర్జాదిగూడ ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 1 లో కాలనీ వాసుల ఆందోళన. బాలచిత్తారి నగర్లో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం, పనులు ఆపాలని డిమాండ్. వాకింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. టీజేఎఫ్ జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి. మండలంలో సబ్సిడీ పైన కంది విత్తనాలు పంపిణీ, సమస్యలపై వారికి అందవలసిన పథకాలపై మాట్లాడిన జూలకంటి బ్రహ్మానందం రెడ్డి. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వైజ్మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారు. దాదాపు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించారు. వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో గ్రూప్ 2లో 1000 ఉద్యోగాలు పెంచుతామని, గ్రూప్ 3లో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులకు హామీనిచ్చారు. మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారు. గొంతు విప్పండి, పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ 1 జూన్ 1 నాడే విడుదల చేస్తాము, ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము. గ్రూప్ 2 మరి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషను. గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము. గ్రూప్ 4 కూడా జూన్ 1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు వీటికి సంబంధించి ఏప్రిల్ 1కి విడుదల చేస్తాము. ఉపాధ్యాయులకు సంబంధించి ఇట్లా డిఎస్సి, మెగా డిఎస్సి విడుదల చేస్తాము. అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, జీపీ సెక్రటరీలు, మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి 1 జూన్ నాడు విడుదల చేస్తామని చెప్పి దాదాపు 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండెనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీటి మూటలు అని తేల్చేసిన వైనం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2 ఓ కాలనీలో ఓ ఇంట్లో 25 వీధి కుక్కలు. ఇదేంటని ప్రశ్నించగా మేం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని కాలనీ వాసులకు ఇబ్బంది పెడుతున్న కుక్కల యాజమాని భాస్కర్ తన భార్య జయ పిర్జాదిగూడ ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 1 కాలనీలో వాసులు ఆందోళనకు దిగారు. రోజు మార్నింగ్ సమయంలో విఘ్నేష్, సూరజ్ అనే విద్యార్థులు జిమ్ కు వెళ్లే సమయంలో ఆ కాలనీకి సంబంధించిన భాస్కర్, జయ అనే వ్యక్తి ఇంట్లో నుంచి సుమారు 9 వీధి కుక్కలు విద్యార్థులపై దాడి చేశాయి. వారికి గాయాలయ్యాయి. ఇదేంటని కుక్కల యాజమాని
అని అడగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తామని విద్యార్థులను బెదిరించారు. కాలనీ వాసులు గత 2 సంవత్సరాల నుంచి వారికి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు. ఇప్పటికైనా ఈ సమస్య మీద చర్య తీసుకోవాలని వారు కోరారు. కాలనీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సంగమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూరజ్, మేము పొద్దున మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి సుమారు 7:30 ప్రాంతంకి మేము వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ దగ్గర 12-13 కుక్కలు ఉన్నాయి. అవి వచ్చేసి మా బైక్ మీద అటాక్ జరిగింది. అటాక్ చేస్తే స్కిడ్ అయ్యి కింద పడ్డాం. అయితే మొత్తం టెన్షన్లో మేము ఏం చేసినాం అర్థం కాలేదు. స్పీడ్ అయ్యేసరికి బండి మీద కింద పడ్డాం. దెబ్బలు తాకినాయి, చాలా బాగా రక్తం కారేటట్టు దెబ్బలు తాకినాయి. ఇది ఆదర్శ నగర్ ఫిర్యాదు కూడా రోడ్. 12 నుండి 16 వద్దల దాడి మీదికి వచ్చినాయి. అంటే మీదికి వచ్చేసరికి భయంతో మేము ఏం చేయాలో అర్థం కాక స్పీడ్ చేసినాం. బండి స్పీడ్ చేసేసరికి ఇక్కడ వాటర్ ఉన్నాయి అనమాట. పొద్దున అలికి వెళ్తారు, ఆ వాటర్తో కింద పడడం జరిగింది. బేసిక్గా ఈ కాలనీ కుక్కలు అంటే వీళ్ళకి ఫుడ్ పెడుతుర్రు అని తెలుసు. ఫుడ్ పెడతారు వీళ్ళు. 12-13 అట్లుంటాయి. స్ట్రీట్ కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ వాళ్ళే పెంచుతున్నారు. మున్సిపాలిటీ మీద ఏమైనా కంప్లైంట్ అంటే మేము రూమ్ లో ఉంటాం, కొత్తగా వచ్చినాం. ఈ గత సంవత్సరం నుంచి చెప్తున్నామండి, కాలనీలో సుమారు ఒక 20 నుంచి 30 కుక్కల వరకు వీళ్ళు పెంచుతున్నారు. కుక్కలు పెంచుకోమని చెప్తున్నాం, మాకు తప్పేం, మేమేం వద్దని మేమేం చెప్పట్లేదు. కానీ పెంచుకుంటే ఒక కుక్క పెంచుకోమని చెప్పినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 20 నుంచి 30 కుక్కల్ని జాతున్నారు. మీరు ఇవి ఇన్ని అవసరం లేదండి మీకు అక్కడ పెంచుకోమని చెప్పానంటే మీరెవరా బాడకావాలి లంజగొడుకులు అని చెప్పి నానా రకాలుగా బూతులు తిడుతుందండి, పచ్చి బూతులు తిడుతుంది. ఏమనంటే మేము డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళము, మీరు మాకే చెప్తారా, మేము మిమ్మల్ని లోపలేస్తా చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది. కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ఈ రకంగా మమ్మల్ని పిల్లలు పొద్దున్న లేస్తే పాలలు కానీ పేపర్లు కానీ లేకుంటే పొద్దున్నే స్కూల్ పిల్లలు కానీ భయపడుతున్నారు, బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇంచుమించు ఇప్పుడు ఈ ఒక్క కుటుంబం చేయబట్టి సుమారు కాలనీలో ఒక 200 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుందండి. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఏమనంటే కుక్కలకు యాక్ట్ ఉందని చెప్పని అంటారు, మరి మనుషులకు లేదా యాక్ట్? మనుషులను ఇప్పుడు పొద్దున్న లేసే టీవీలలో పేపర్లలో చూస్తున్నాం మనము, మనుషుల మీద పడి పీక్క తింటున్నాయి, మనుషుల్ని పిల్లల్ని చంపేస్తున్నాయి. ఈ రకంగా మేము ఒకటి పెంచుకోమని చెప్పానంటే మా మీద దాడికి ఈరోజు మా మీద దాడి చేసి ఈరోజు కూడా ఇద్దరి మీద అటాక్ చేసిన కుక్కలు. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. దయచేసి గవర్నమెంట్ దీని మీద సానుకూలంగా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కాలనీ తరఫున మేము కోరుతున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆయన కూడా మున్సిపల్లో కంప్లైంట్ ఏమని చెప్పారు, కంప్లైంట్ ఇచ్చాము. కార్పొరేటర్ మీద కూడా మీరు కార్పొరేటర్ ఎవరికి కార్పొరేటర్ వాడోడు వీడోడు అని చెప్పి ఆమె నోటికి ఎంతో సంత మాట్లాడుతుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తం కాలనీ మీద అటాక్ చేసి కాలనీ అందరూ అదరగొడుతారు. ఒక 4 మెంబర్స్ కాలనీలో ఉన్న 200 మంది మీద వీళ్ళు అరాచకం చేస్తున్నారండి. కావాలని మమ్మల్ని ఇబ్బంది చేయడానికి, కాలనీలో భయభ్రాంతులను చేయడానికి ఇలాంటి కుక్కలను పెంచి మా మీద ఉసిగొలుపుతున్నట్టు మాకైతే అనిపిస్తుంది. దయచేసి గవర్నమెంట్ పెంపుడు కుక్కలు కావండి ఇవి, స్ట్రీట్ డాగ్స్ని 1-2 స్ట్రీట్ డాగ్స్ని తీసుకొచ్చి సుమారు ఇవాళ ఒక 30 కుక్కలను తయారు చేసింది ఆమె. మేము కుక్కలను పెంచుకోమని చెప్తున్నాం కానీ వద్దని మేమేం చెప్పట్లేదు. ఒక కుక్కను పెంచుకోండి, 1-2 మీకు అంత కుక్కల మీద ప్రేమ విశ్వాసం ఉంటే 1-2 కుక్కలను పెంచుకోండి. అంతేగాని 30 కుక్కలను 20 కుక్కలను పెంచి పిల్లల మీద అటాక్ అవుతుంటే పిల్లల మీద ఈరోజు ఇద్దరి మీద అటాక్ చేసింది, రేపు ఇంకొకరి మీద అటాక్ అవుతుంది. మేము గవర్నమెంట్ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కాలనీ తరఫున మేము అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలచిత్తారి నగర్లో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం. దీనిని బోడుప్పల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పడతం లోకేష్ ఆధ్వర్యంలో పనులు నిలిపివేయడం జరిగింది. తక్షణమే దీన్ని కమిషనర్ గారికి కాలనీవాసులు తెలియజేయాలని, పనులను ఆపాలని డిమాండ్ చేశారు. ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత పిల్లలు వాటికి మరింత అతుక్కుపోతున్నారు. సెల్ ఫోన్లు టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదమని ఈ మధ్యకాలంలో అనేక మంది నోటి నుండి వినిపిస్తున్న మాటలు. సెల్ ఫోన్లు జనం చేతుల్లోకి వచ్చినప్పటి నుంచే కొన్ని భయాలు రాజ్యమేలు మాట నిజం. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని, క్యాన్సర్ కూడా వస్తుందనే ప్రచారం కూడా ఉంది. గర్భిణీ స్త్రీలకు వీటి ద్వారా ప్రమాదకరం విద్యుద్దాయక సంకేతాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో మొబైల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించిందని తేలింది. ఇక సెల్ ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే. రేడియేషన్ కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్ ఫోన్ రేడియేషన్ ఆ స్థాయిలో లేదన్నది చాలా మంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే ఫోన్ రేడియేషన్ ఉంటుందన్నది వారి వాదన. ఈ వివాదం
లేనంత వరకు వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు. ఉంచుకోవడం మొక్కలు ఇక ఇలాంటి సెల్ టవర్లను జనావాసాల మధ్య నిర్మించడమే అంత శ్రేయస్సు కాదని పలువురి అభిప్రాయం. తక్షణమే ఇలాంటి సెల్ టవర్లను నిలిపివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇందులో కాలనీవాసులు పాల్గొన్నారు. ఇందులో కాలనీ ప్రెసిడెంట్ శంకరయ్య, పడతం లోకేష్, జయకృష్ణ, హనుమంతు, నారాయణ, నరసింహరాజు, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, బిఎన్ పతి, రామకృష్ణ, సాయి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీలో చాలా మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేడియేషన్ వల్ల చాలా మందికి ఇబ్బందులు వస్తాయి. దానివల్ల దీన్ని తొందరనే ఆపేయాలని కాలనీ వెల్ఫేర్ విషయం ద్వారా కోరుకుంటున్నాను. ఇస్తుంది కాబట్టి మా కాలనీకి అందరికీ వ్యతిరేకం. మేము నిలవాడని పెట్టనీయమని కోరుకుంటున్నాము. లేదంటే మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేయగలం. కూడా మరి పాఠశాలగా చిన్నపిల్లలు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులకు మరి వెంటనే ఆ సెల్ టవర్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మరి ప్రజా అభిప్రాయం తీసుకొని ఈ సెల్ టవర్ నిర్మాణం చేయాల్సిన అవసరం మరి అధికారులపై ఉంటుంది కాబట్టి మరి ప్రజలు వ్యతిరేకించినప్పుడు మరి ఆ సెల్ టవర్ యొక్క నిర్మాణం రద్దు చేయాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. బొల్లిగూడ బాలచిత్రనాథ్ కాలనీలో మరి అక్రమంగా ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం చేసినటువంటి సంబంధించిన వ్యక్తులందరికీ పూర్తిగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మన చిన్న పిల్లలకు కానీ మరి వృద్ధులకు కానీ రేడియో ధార్మిక ప్రభావం వల్ల మరి వివిధ రకాలుగా అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి ఆ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు అందరం కలిసి ఈ యొక్క సెల్ నిర్మాణం టవర్ని ఆపడం జరిగింది. అధికారులు కూడా ఇటు విషయంపై స్పందించి మరి వాళ్ళు ఈ సెల్ నిర్మాణదారులు ఏమంటారంటే మున్సిపల్ నుంచి పర్మిషన్ మేము తీసుకొని రావడం జరిగింది. మరి ఆ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి దీని మీద కమిషనర్ గారు కూడా మరి వెంటనే ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి. లేని పక్షంలో మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల గతంలో కూడా మేమందరం కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని మరి ఇక్కడ ఎలాంటి నూతన సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని మరి ఉన్న సెల్ టవర్లను కూడా తొలగించాలని చెప్పేసి అని గత 4 ఇయర్స్ నుంచి కూడా మీ కాలనీ వాళ్ళందరం కూడా వెల్ఫేర్ అసోసియేషన్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే గతంలో కూడా ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం చేపడుతుంటే మరి కాలనీ వాళ్ళందరూ అడ్డుకొని దాన్ని మేము నిలిపేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ బిల్డింగ్ పైన మెయిన్ రోడ్ పై బిల్డింగ్ పై కూడా మరి సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి అట్టి నిర్మాణం సెల్ టవర్ని అడ్డుకోవాలి. మరి అదేవిధంగా ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అని మరి నేను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలాంటి అలా అనుమతి లేకుండా ఇటువంటి సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని చెప్పేసి అని మరి అధికారులకు నేను సూచిస్తున్నా. దయచేసి ఇప్పటికైనా వెంటనే మరి అధికారులు ఈ యొక్క నిర్మాణాన్ని ఆపాలని కోరుకుంటూ, లేని పక్షంలో మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కూడా మున్సిపల్ ఎదురుగా మీ ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలకు అందరికీ విజ్ఞప్తి. కుమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో పని లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని జేడీఎఫ్ జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం వివిధ మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకి గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటిదాకా కూడా నెరవేర్చలేదు. నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి మొదటి ప్రాధాన్యతనిస్తూ జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, మేమేమి పెద్ద గొంతమ్మ కోరికలు కోరడం లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టైం పాస్ చేసి జర్నలిస్టులకే మొదటి ప్రాధాన్యత అని చెప్పి మరి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇంటికి జాగాలు ఇస్తామన్నారు. కానీ ఏది కూడా గత ప్రభుత్వం నెరవేర్చలేదు.
ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి విధానాలు లేకుండా బేషరతుగా జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ దాడులని అరికట్టాలని మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మన జర్నలిస్టులందరూ కూడా ఇంట్లో రెక్కాడితే డొక్కాడే పరిస్థితి. మళ్ళీ ఇక్కడ మనకు తెల్లంగేసుకొని కనబడతాం, కానీ మన ఇళ్లల్లో మన పరిస్థితి ఏందో మనకు తెలుసు. కాబట్టి జర్నలిస్టులు దర్జాగా ఎదుగుతారు, వాళ్ళకెందుకు ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళకెందుకు వసతులు కల్పించాలనేటువంటి విమర్శలు కూడా వస్తాయి. కానీ జర్నలిస్ట్ యొక్క నిజ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. నిజమైన జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చాలా చెప్పుకోవటానికి కూడా మాటలు సరిపోనంత దీన పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి దీన్ని డీజేఎఫ్ ఒకటే కోరుతుంది, ఏమంటే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఈ జర్నలిస్టులు అందరికీ కూడా ఎలాంటి షరతులు విధించకుండా మొదటి ప్రాధాన్యతగా ఇల్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేది ప్రధాన అంశంగా మేము డీజేఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు జరుపుతూ మెమరాండాల ద్వారా కోరుతున్నాం. ఏం కోరుతున్నాం? ఆయన ఏ జర్నలిస్ట్ అనేది కాదు, జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్న వాళ్ళందరికీ ఏదో ఒక బేస్ చేయాలి. ఏదంటే 3 సంవత్సరాలతో 2 సంవత్సరాలతో ఏది నిర్ణయం చేస్తావో చేసి తప్పకుండా కింది స్థాయి నుంచి జర్నలిస్టులకి ఇండ్ల జాగాలు కేటాయించాలనేది ప్రధాన లక్ష్యంగా ఇవాళ డీజేఎఫ్ ముందుకెళ్తుంది. ఈ డీజేఎఫ్ ఆధ్వర్యంలో మిగతా జర్నలిస్ట్ సంఘాలను కూడా కలిసి రమ్మంటున్నాం. ఎందుకంటే నిజంగా జర్నలిస్టుల కోసం జర్నలిస్ట్ సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ జర్నలిస్టులు అందరూ ఈ దీన స్థితిలో ఎందుకు ఉండేవాళ్ళు? నిజంగా మొదటి ప్రాధాన్యతనే కనుక జర్నలిస్టులకి ప్రభుత్వాలు అమలు చేసి ఉంటే ఇవాళ జర్నలిస్టులకు ఎందుకు ఇండ్లు లేవు? కాబట్టి అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలి, అక్రమ కేసులను అన్ని ఎత్తివేయాలి. ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ దారిద్ర్య రేఖకు దిగువన కొనసాగుతున్న విలేకరుల సమస్యని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈ ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి ప్రధాన లక్ష్యం మీద డీజేఎఫ్ ముందుకు పోతుంది. డీజేఎఫ్ ఆధ్వర్యంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నాం. మరి మన ఉద్యమాన్ని చూసినటువంటి ప్రభుత్వం కూడా ఆలోచనలు పడింది. కాబట్టి అతి త్వరలో జర్నలిస్టులందరికీ కూడా అంతటా కూడా మొదటి ప్రాధాన్యత కింద జర్నలిస్ట్ కోటా కేటాయించి జర్నలిస్ట్ అందరికీ కూడా ఇల్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రధాన డిమాండ్ తోటి మనం ముందుకెళ్తున్నాము. ఈ ఎడ్యుకేషన్లో కూడా మన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. ఎడ్యుకేషన్ మాచర్ల నియోజకవర్గ దుర్గి మండలంలో సబ్సిడీ పైన కంది విత్తనాలు పంపిణీ చేసిన అనంతరం రైతుల సమస్యలపై వారికి అందవలసిన పథకాలపై మాట్లాడిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి. రిజర్వాయర్ కట్టడం మూలంగా ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రాంత రైతాంగం నష్టపోతుంది. కాబట్టి ముందుగా ఆదుకోవాల్సింది ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పేసి ఆనాడే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే కోస్లా కమిటీ తన నివేదికలో పేర్కొనటం జరిగింది. దురదృష్టవశాత్తు అనేక కారణాలతోటి మరి ఈ రోజు వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. ఒక సంవత్సరంలో రెండో ఫేజ్ కూడా మళ్ళీ ఆ తర్వాత వెంటనే ప్రారంభించే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత రైతాంగం మేలు జరగటానికి వ్యవసాయ శాఖ వారిని కూడా ఎప్పుడూ అప్రమత్తం చేస్తూ ముందస్తుగా వారికి రైతులకు ఏం కావాలి అనే ఒక ఆలోచన, ఒక కార్యాచరణని రూపొందించుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సీజన్ వస్తుందంటే రైతుల మనోభావాలు ఎట్లా ఉన్నాయి, ఏ పంట వేయబోతున్నారు కొంచెం సర్వే చేసి మరి రాబోయే అవసరాలని ముందుగా గుర్తించి సకాలంలో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం, కల్తీ ఎరువులు పురుగు మందుల ద్వారా కూడా నష్టపోతున్నారు. వాటి విషయంలో కూడా ప్రభుత్వం స్ట్రిక్ట్గానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. గతంలో మరి 0 వడ్డీ ఉండేది. వైసీపీ పరిపాలన 0 వడ్డీని కూడా రద్దు చేయటం జరిగింది.
మరి బంగారం మీద లోన్లు తెచ్చుకునేవాళ్ళు వాటిని రద్దు చేయటంలో జరిగింది. పవర్ స్ప్రేయర్లు ఇచ్చేవాళ్ళు, ఆ పవర్ స్ప్రేయర్లు కూడా లేవు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత కూడా మన ప్రాంత అవసరాలను బట్టి ఒక నివేదికను తయారు చేసుకుని వారికి సమర్పించి తగిన అనుమతులు తీసుకురావడానికి కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే సంవత్సరం ఇదే విధంగా మంచి వర్షాలు పడి ఈ ప్రాంత రైతాంగం మరి మొహాల్లో సుఖ సంతోషాలు చూడాలని, వ్యవసాయ శాఖ వారు కూడా నిబద్ధతతో పనిచేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10 ఏళ్లు పరిపాలించిన ప్రజాప్రతినిధులు ప్రజల పాలనాధికారంలోకి వచ్చి అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే హర్షించాల్సింది పోయి అభివృద్ధి పనులను ఎండగట్టే పనిలో పడ్డారని మంత్రి పొంగులేటి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పట్టణంలో జరుగుతున్న నూతన గోదావరి కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. రోడ్ లెవెల్ 51 ఇది మన 75 ఫీట్ ఉంటాయి. ఆ రోడ్డు నుంచి పార్క్ అది రోడ్డు చెప్పు సార్. రోడ్డు సర్వీస్ రోడ్ నుంచి దెన్ మనకు ఫ్లైఓవర్ ఇంటర్లాకింగ్ టైల్స్ ఫ్లైఓవర్ కట్టాలి. సార్ ఎమ్మెల్సీ గారే తీసుకెళ్ళి 16 ఉంటే మనం 33 చేయించిన 33 చేయించి ఇప్పుడు అది అదనంగా ఇప్పుడు 44 ఇప్పుడు 44 కోట్లది ఇది అదనంగా ఇప్పుడు రోడ్డు. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆ రోడ్డు అంటే 41 మైనస్ 30 ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఇమీడియట్ లేట్ చేశాను. సార్ ఎవరు కాదు కదా, కొంచెం స్ట్రిప్ చేస్తే ఏమవుతుంది 1:35 అట్లా పెడితే 1:35 1:30 పెడితే, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అంత ఉంటుంది కదా. ఒకసారి చూడండి మీరు టెక్నికల్, అంటే మీకు వన్స్ మీరు ఇది వచ్చేసరికి ఫార్మేషన్ వర్షం బాగుంది. 98 వస్తుంది, 98 కాదు 95 వస్తుంది. కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్ గా అయ్యే పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం,
మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పనేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పనేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనేదానికి మాకు అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది 2014లో సుభాష్ పాలేకర్ గారు, ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సామాజిక వేత్త. ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అట్లాగే మంచి లాభాలు కూడా పొందొచ్చు, భూమి కూడా బాగుంటుంది, రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమంలా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విజయంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ నుంచి చేయడం జరిగింది. 2014 నుంచి 19 మధ్య నేను జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాను కందుకూరులో. అక్కడ కూడా సుభాష్ పాలేకర్ సూర్యాపేట పట్టణ అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన SDF-UDF నిధులు 80 కోట్ల రూపాయలు పనులు మంజూరై ప్రారంభమైన తర్వాత వెనక్కి వెళ్లాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు వెనక్కి పోయిన నిధుల గురించి మాట్లాడకుండా వచ్చిన 3,35 లక్షల రూపాయల గురించి మాట్లాడడం విచారకరమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రతి అంశాన్ని వివాదం చేయడమే లక్ష్యంగా సమావేశానికి వచ్చారని, చైర్పర్సన్ అంటే కనీస గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. పత్రికా విలేకరులకు నమస్కారం. ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలకి ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశం అనేది చాలా ముఖ్యమైన సమావేశం. దేనికంటే ఈరోజు సూర్యాపేటలో మిషన్ భగీరథ నీళ్లు ఎన్ని వస్తున్నాయి, అవంతిపురం నుంచి సూర్యాపేటకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్లు ఎటుపోతున్నాయి అనే అంశం మీద మేము మాట్లాడడం జరిగింది. ఆ నీళ్ళని సూర్యాపేట పట్టణ ప్రజలకు అందియకుండా తక్కువ చేసి నీళ్ళని అందిస్తున్నారు, మిగతా నీళ్ళని ఎక్కువ శాతం మీరు కోదాడకి తరలిస్తున్నారు. ఆ విధంగా ఏ విధంగా తరలిస్తున్నారని చెప్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేంది, బీజేపీ పార్టీ అయితేంది, ఇంకా కొంతమంది బీఎస్పీ పార్టీ వారు ఉన్నారు. వారిని అందరూ మూకుమ్మడిగా అందరూ 3 పార్టీలు ఏకమై దాని గురించి మాట్లాడినట్లేదు. అలాగే సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, మెడికల్ కాలేజ్లో మెడికల్ హాస్పిటల్ ఉన్నది. మెడికల్ హాస్పిటల్లో సక్రమంగా పనులు జరగట్లేవని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. అది మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ఏది పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం రీతిగా వాళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేటకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్ల రూపాయలు వచ్చినాయి, అర్బన్ డెవలప్మెంట్ కింద 30 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాటిని టెండర్లు పిలవడం జరిగింది, కొంత వర్క్ జరిగింది. ఆ టెండర్ల తర్వాత వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫండును మొత్తం మళ్ళీ ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అరే దాని మీద ఆ పైసలు ఎట్లా రావాలి, సూర్యాపేట ఏ విధంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంటే దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఇక్కడ 3,30 లక్షల రూపాయల గురించి మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు సూర్యాపేటకి 10 కోట్లు ఇచ్చారు. 10 కోట్లు ఇస్తే దాంట్లో 3,30 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. అది ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంది ఇప్పుడు పోయిన పైసల గురించి ఏంటంటే దాని గురించి సమాధానం లేదు. ఇక్కడ సూర్యాపేటలో పట్టణ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి అందరూ భయంగా జీవిస్తున్నారు. అసలు టౌన్ ప్లానింగ్ నుంచి మీరు ఎంతమందికి ఇళ్ళ మీద నోటీసులు ఇచ్చారు, వేటికి నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి మేము అడిగితే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నేను 30 నోటీసులు ఇచ్చినా అంతకంటే ఎక్కువ నాకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఎన్ని ఇచ్చారు అని అంటే మేము 200 దాకా ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా మాట్లాడనీయకుండా అడ్డం కలిగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ సూర్యాపేటలో మాత్రం ఎక్కడ ఏది ఉందో మాత్రం తెలియదు, కానీ సూర్యాపేటలో మాత్రం అరాచక పాలన జరుగుతున్నది. ఇక్కడ ఎవరు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే వీళ్ళు సూర్యాపేట ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, సూర్యాపేట ప్రజల్ని ఏ విధంగా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరియు
బీజేపీ పార్టీ ఇక్కడ కలిసి నాటకాలు ఆడుతూ ఇక్కడ దళిత మహిళైన చైర్మన్ గారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలు మీకే తెలవాలి మీరు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. వ్యాపార రంగంలోనూ ప్రజాహితాన్ని చూసిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సమాజం కోసం ఆలోచించి వ్యాపార సినీ సేవా పత్రికా రంగంలో రామోజీరావు తనకు తానే సాటిగా నిలిచారన్నారు. విలువలతో పత్రికను నడిపిన అక్షర యోధులు రామోజీరావు అన్నారు. కానూరులోని అనుమోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు గురువారం హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామోజీరావు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. జూలై 1న ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ. పెంచిన పెన్షన్ల మేరకు 4,399.89 కోట్లను 65,18,496 మంది పెన్షన్దారుల ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పూర్తయ్యే వరకు పంపిణీ చేయాలి. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయింపు. అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు పూర్తయింపు. ఇక 29వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పంపిణీకి సిద్ధం కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ న్యూఢిల్లీలో హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయని మర్యాదపూర్వకంగా కలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఆయన చేసిన సేవ, ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం నేటి తరం నాయకులకు ఆదర్శనీయమని కొనియాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్న కుక్కల యాజమాని భాస్కర్. పిర్జాదిగూడ ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 1లో కాలనీవాసుల ఆందోళన. బాలచిత్తారి నగర్లో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం, పనుల ఆపాలని డిమాండ్. వాకింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. టీజేఎఫ్ జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి. దుర్గి మండలంలో సబ్సిడీ పైన కంది విత్తనాలు పంపిణీ. సమస్యలపై వారికి అందవలసిన పథకాలపై మాట్లాడిన జూలకంటి బ్రహ్మానందం రెడ్డి. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.